హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చందు వీటీఎం. ఇప్పుడు మనం చూడబోతున్నది రాజుపాలెం గ్రామం నుంచి బల్లికురవ గ్రామానికి వెళ్తే రహదారి. అక్కడ ఉన్న లొకేషన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. మన లోకల్గా చూడటానికి ఇంత అందమైన ప్రదేశాలు ఉన్నాయి అని ఇప్పుడు చూస్తే కానీ తెలియలేదు. ఈ బల్లికురవ గ్రామానికి వెళ్ళే కాడ ఆ గ్రానైట్ రాళ్ల మధ్య, కొండల మధ్య ఒక అమ్మవారి గుడి కూడా ఉంది, గంగమ్మ తల్లి గుడి. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మన గ్రామ దేవతల గుడిలో వారానికి 1-2 రోజులు ఎలా ఉంటారో జనాలు అలా చాలామంది వచ్చి వెళ్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు ఆ గుడిలో ఎవరు లేరు, కానీ పచ్చటి పొలాల మధ్య కొండ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. రోడ్లు దూరం నుంచి చూస్తూ ఉంటే ఆ కొండ ప్రాంతాలు కానీ, ఆ చుట్టూరు ఉన్న ప్రదేశాలు కానీ ఎక్కడో మనం వేరే ప్రదేశాల్లో, వేరే దేశాల్లో ఉన్నట్టు ఆ కొండలు కానీ, ఆ రోడ్లు, ఆ వాతావరణం చాలా బాగుంటుంది. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం, బ్యూటిఫుల్ లొకేషన్స్ చాలా మనకు తెలియకుండా మనకు దగ్గరలోనే ఉంటూ ఉంటాయి. ఇక్కడ చూడండి, అమ్మవారి గుడికి వచ్చాము. ఈ గుడి దగ్గర పెద్ద చెట్టు ఒకటి ఉంది. ఈ ప్రక్కనే అమ్మవారి గుడి కొండ రాళ్ళకి ఆనుకొని ఉంటుంది. చూడండి, వెనక అది కొండ ప్రాంతం అంతా. ఇక్కడ శివుని విగ్రహాలు, శివపార్వతులు, అమ్మవార్ల విగ్రహాలు, ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఈ చెట్టు, ఈ చుట్టూరు ఉన్న ప్రాంతం, మేము వెళ్ళిన రోజు గుడి తలుపులు వేసి ఉన్నాయి. ఈ చుట్టూరు ఉన్న ప్రాంతం చూడండి, ఎంత చెట్లతో, పచ్చటి చెట్లతో ఆహ్లాదకరంగా ఉంది. వాతావరణం అంతా చూడచక్కగా ఉంది. నాగేంద్ర స్వామికి సంబంధించిన గుడి లోపల గోల్డ్ కలర్ కోటింగ్తో స్తంభాలు కానీ, గుడి లోపల ఎంత చూడచక్కగా ఉందో చూడండి. గుడి లోపల చాలా అందంగా ఉంటుంది. మొత్తం ఈ చుట్టూరు ఉన్న చెట్లు, ఈ ఎంట్రన్స్ గేట్ నుంచి మనం బయటికి వెళుతూ ఉంటే చుట్టూ ఉన్న ఆ ప్రాంతం అంతా చాలా చూడచక్కగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.